ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు అన్నదాతలకు ఏడాదికి 6,000 రూపాయలు వేసే పీఎం కిసాన్ పథకం పైసలు ఇప్పుడు చాలా మంది అన్నదాతలకు పడేటట్టు లేవట. ఒదిగు 22వ విడత పైకము విడుదల చేస్తలేరని కండ్లు కాయలు కాసేటట్టు రైతులు ఎదురు చూస్తుంటే ఇప్పుడు పైకమే పడేటట్టు లేవని ఎవరన్నారంటారా? నేను చెప్తా పారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు అన్నదాతలకు పంటలాగోడు ఖర్చులకు అక్కెరగా వెళ్ళేటట్టు ఏడాదికి 6,000 రూపాయలు 3 చేపల రైతుల ఖాతాల్లో జమ చేస్తుంటాడు కదా. అయితే చాలా దినాల సంది సెంట్రల్ సర్కారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెప్పినా కూడా రైతులంతా పోయి వాళ్ళ బ్యాంకు ఖాతాలను కేవైసీ చేసుకోవాలి, అన్నదాతల అకౌంట్లకు ఆధార్ కార్డులు ఈ కేవైసీ వేయాలని రామశిల్కలకు చెప్పినట్టు చెప్తుంటే కూడా కొందరు రైతులు ఇప్పటి వరకు కూడా బ్యాంకుకు పోయి కేవైసీ కూడా చేపించుకుంటలేరట. చాలా దినాలు అటు రాష్ట్ర సర్కారులకు తలుపు పెట్టి చెప్తుంటే కొన్ని రాష్ట్రాలు కొలుపు పెట్టి ఇన్నట్టే ఉన్నాయని అటు సెంట్రల్ సర్కారు ఆఫీసర్లు అంటున్నారట. దేశంలో ఇప్పటి వరకు ఎట్లుండనంటే అచ్చరాల 3 మిలియన్ల కంటే ఎక్కువనే అన్నదాతల అకౌంట్లలో పీఎం కిసాన్ పైకం పడుతుండేదని, ఈ తేప మాత్రం 30 లక్షల మంది అన్నదాతలకు అదే పీఎం కిసాన్ పథకం బాపతు పైకం పడేటట్టు లేదని చెప్పుకొచ్చిర్రట. అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 1 మిలియన్ మంది రైతులు ఇప్పటిదాకా కూడా ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతోని లింకు చేసుకోలేదట. అట్లనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ బట్టి ఆ రాష్ట్రాలలో కూడా చాలా మంది రైతులకి తేప పీఎం కిసాన్ పైకం పడేటట్టు లేదని చెప్పుకొచ్చిండ్రట. మీరంటున్న ఆ రాష్ట్రాలు అన్ని కూడా మీ కమలం పువ్వు సర్కారు ఏలుబడిలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పరిపాలన అనేది కూడా అట్లట్లనే ఉన్నదా? రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదంటే అర్థమైంది సారు, వాళ్ళకు తెలియకనే కదా. అందుకే పైకమేసుడు ఆపుడు కంటే ఇగరంతోని అన్నదాతల దగ్గరికి బ్యాంక్ ఆఫీసర్లను పంపుకుంటా క్యాంపులు పెట్టి కేవైసీలు చేపించి అరువులైన అన్నదాతలకు పైకం వేయాలగని ఇట్లా లింకు చేసుకోనోళ్లకు పథకం బంధు అవుతుందని బాధలు పెట్టుడేంది? ఇచ్చిన హామీలు నెరవేర్చని మీ బీజేపీ లీడర్లకు కూడా ఇట్లనే నియమ నిబంధనలు పెడితే మంచుగుండునేమో. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? అట్లనే జాగలో భూములు ఉన్నోళ్ళకే రేషన్ కార్డులు ఇచ్చుకుంటా ఉన్నోళ్లను ఇంకా ఉన్నోళ్ళను చేస్తున్నట్టే ఏం జాగలు భూములు లేనోళ్ళు కాయ కష్టం చేసుకొని రెక్కల కష్టం మీద బతికేటోళ్లకు పట్నాల కిరాయి కొంపల్లా వండుకుంటా కుటుంబాలను జాదుకున్నోళ్ల కోసం కూడా పీఎం కిసాన్ యోజన లెక్క పూరా గరీబ్ యోజన అనో ప్రధానమంత్రి పేదల పెన్నిది అనో ఏదైనా పథకాన్ని కొలాయించి ఏడాదిలో 3 మాటలు కాకుండా 2 మాటలనన్నా ప్రజల ఖాతాల పైకం వేస్తే బాగుంటది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు అసలైన అరువులు వాళ్లే కదా సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.